ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ జీవితాన్ని బలపరుచు కొరకు ఒక చిన్న మాట. మన బైబిల్లో చూసినట్లయితే కీర్తనల గ్రంథం 119 అధ్యాయం 105 వచనంలో ఒక శ్రేష్టమైన మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, నీ వాక్యం నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఇన్ జీసస్ నేమ్ ఆమెన్. దేవుని యొక్క వాక్యం మన పాదములకు దీపముగా ఉంది అన్న విషయాన్ని మనం గ్రహించాలి. దేవుని యొక్క వాక్యమే మనం ఏ బాటలో నడవాలి, ఏది సరైన మార్గం అన్నది తెలియజేస్తుంది. దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో ఎప్పుడైతే భద్రపరుచుకుంటామో, దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే చదువుతామో, వాక్యాన్ని ఎప్పుడైతే వింటామో, వాక్యానుసారంగా ఈ లోకంలో ఎప్పుడైతే బ్రతకాలని ఆశపడుతూ జీవిస్తామో, అప్పుడు దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని ఆయన బాటలో నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడండి. ఇక్కడ దేవుడు అంటున్నాడు భక్తుని ద్వారా, నీ వాక్యం నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగునై ఉన్నది. నిజమే, దేవుని వాక్యం నీ హృదయంలో ఉంచుకున్నట్లయితే అది నీ పాదములకు దీపముగా ఉంటుంది. నువ్వు వెళ్ళవలసిన మార్గం ఏంటో దేవుని యొక్క వాక్యం ద్వారా నిన్ను నడిపిస్తుంది, నీ త్రోవకు వెలుగునిస్తుంది. నువ్వు చీకటి మార్గంలో నడవడానికి అది వెళ్ళనివ్వదు. దేవుని వాక్యం రెండంచుల గల ఖడ్గం వంటిది కాబట్టి అది ఎటువంటి పాపమునైనప్పటికీ అది ఖడ్గంతో నరికి పారవేస్తుంది. కనుక నువ్వు పరిశుద్ధమైన బాటలో, వెలుగు బాటలో నడిచేటట్లు దేవుని యొక్క వాక్యం నిన్ను నడిపిస్తుంది అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఈనాడు చాలామంది చూసినట్లయితే దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వలేని వారిగా ఉంటున్నారు. దేవుని వాక్యం చదవాలన్నా, వినాలన్నా, వాక్యానుసారంగా బ్రతకాలన్నా ఈనాడు చాలామందికి ఇష్టం లేకపోతుంది. ఒక్క విషయాన్ని మనం గమనించినట్లయితే దేవుని వాక్యమే నిన్ను నన్ను బ్రతికించేది. ఈ పాపలోకంలో ప్రభు కొరకు నిక్కాసుగా పరిశుద్ధంగా బ్రతకడానికి దేవుని వాక్యమే మనకి సహాయం చేస్తుంది అన్న విషయాన్ని గ్రహించాలి. ఈ వాక్యం మన హృదయంలో భద్రపరుచుకుంటేనే వాక్యానుసారంగా ప్రభు కొరకు బ్రతకగలం ఈ లోకంలో అన్న విషయాన్ని గమనించాలి. సో ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని అశ్రద్ధ చూపించేవారిగా కాదు, కానీ దేవుని వాక్యానికి లోబడి వాక్యానుసారంగా బ్రతకడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇదే మన జీవితానికి వెలుగునిస్తుంది, ఇదే మన జీవితాన్ని వెలిగిస్తుంది, అనేక మంది ప్రజలకి వెలుగుగా మన జీవితాన్ని మారుస్తుంది అన్న విషయాన్ని గ్రహించి దేవుని యొక్క వాక్యాన్ని విని, వాక్యాన్ని హృదయంలో పదిలపరుచుకొని వాక్యానుసారంగా బ్రతకడానికి ప్రయత్నించండి. తద్వారా వెలుగుమయంగా జీవిస్తూ అనేక మంది ప్రజల్ని కూడా వెలుగుబాటులో నడిపించే బిడ్డలుగా, దేవునికి బహుప్రియమైన బిడ్డలుగా జీవించడానికి ప్రయత్నించండి. అటువంటి గొప్ప కృప ప్రభు మనకి ఎల్లప్పుడూ దయచేయునుగాక. ఆమేన్.